హాయ్ అండి. ఇవాళ నిమ్మకాయలతోటి పులిహోర ఎలా చేయాలో చూపించబోతున్నాను. అందుకు నిమ్మకాయలు, పచ్చిమిర్చి, వేరుశనగపప్పు కావాలండి. ముందుగా నిమ్మకాయలని ఇలాగా కట్ చేసుకొని వాటిల్లో ఉన్న రసాన్ని మొత్తం తీసుకోవాలి. నిమ్మకాయ పులిహోర చాలా టేస్ట్గా ఉంటుందండి. చింతపండుతో పోలిస్తే నాకు నిమ్మకాయలతోటి చేసిన పులిహోర అంటే చాలా ఇష్టం. అందుకే నేను నిమ్మకాయలు ఉన్నప్పుడు మాత్రమే పులిహోర చేసుకుంటూ ఉంటాను. ఇలాగా నిమ్మకాయల్లోని రసాన్ని మొత్తం ఇలా తీసుకోవాలండి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు కొంచెం వేగిన తర్వాత ఇందులో కొంచెం పచ్చి శనగపప్పు వేసుకోవాలండి. అలాగే ఒక 2 ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలు, ఒక 4 పచ్చిమిరపకాయలు ఇలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో వేరుశనగపప్పు ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న వేరుశనగపప్పును కూడా ఇందులో వేసుకొని ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలండి. తర్వాత కొంచెం ఇంగువ వేసుకుంటున్నాను. ఇంగువ వేసుకుంటే స్మెల్ బాగుంటుందండి, ట్రై చేయండి. ఇలా ఇంగువ కూడా వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని కొంచెం పసుపు వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. అంతేనండి. ఇప్పుడు ఇందులో ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న నిమ్మకాయ రసాన్ని ఇందులో వేసుకోవాలి. గింజలు పడకుండా ఇలా చెయ్యి అడ్డం పెట్టుకొని ఇలాగా పోసామంటే నిమ్మరసం మొత్తం పోసేసి ఇలా మొత్తాన్ని ఒకసారి కలిపేసుకోవాలి. ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత రెడీ అయిపోతుంది. చూసారా, నేను ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న అన్నాన్ని ఇందులో వేసుకుని రైస్ మొత్తం బాగా కలుపుకోవాలి. చూసారా, చాలా ఈజీగా పులిహోర చేసుకోవచ్చండి. ఇలా బాగా కలిపేసుకున్నారంటే పులిహోర రెడీ అయిపోయినట్లే. చూసారు కదా, ఇంతేనండి, పులిహోర రెడీ అయిపోయింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చూసి వెళ్ళిపోతున్నారు, ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల వేరే మరికొంతమందికి వెళ్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.